అక్కడ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లో ఆ ప్రాంతానికి ఆ ఇంటికి చేరుకోబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ దాకా వచ్చారు, ఇంకా ఎంతసేపట్లో ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకోబోతున్నారు? రాజేష్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే జైల్లో ఉన్నటువంటి రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి ఆ ములాఖతులో కూడా ఆయన కలిసి రావడం జరిగింది. అక్కడి నుంచి ఆయన కాన్వాయ్ లో జిల్లా జైలు వద్ద నుంచి కూడా బయలుదేరారు. ఇప్పుడే ఆయన కొంత దూరం చేరుకున్నారు. అయితే ఇప్పుడు నేరుగా ఆయన మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వద్దకి 100 మందికి మాత్రమే పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగా కార్యకర్తలు, అభిమానులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడికి ప్రసన్న కుమార్ రెడ్డి నేరుగా వారి కార్యకర్తల్ని, అభిమానుల్ని ఆపుతున్నారని చెప్పి కూడా అక్కడికి వెళ్లి భారీ గేట్లని కొద్దిసేపటి కిందట కూడా ఆయన నెట్టివేయటం జరిగింది. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని ఆయన్ని సర్ది చెప్పేటువంటి క్రమంలో అక్కడికి భారీగా కార్యకర్తలు చేరుకుంటా ఉన్న నేపథ్యంలో అయితే కార్యకర్తలు, అభిమానులు కంట్రోల్ కాకపోయేసరికి లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందటే లాఠీ చార్జ్ చేయడంతో ఒక్కసారిగా ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ కింద కూర్చొని బయట ఇంటి నిరసన అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ కూడా బాగా అంతరాయం ఏర్పడింది. ఆ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో పాటుగా మరోపక్క కాన్వాయి ఇప్పటికే జైలు వద్ద నుంచి ఇటు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 2 కిలోమీటర్లు మాత్రమే ఆయన చేరుకున్నట్లు తెలుస్తా ఉంది. ఇంకా 6 కిలోమీటర్లు ప్రసన్న ఇంటికి దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేదాకా, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే లాఠీ చార్జ్ చేశారని చెప్తున్నారో దాంతో పాటుగా అక్కడ ఆయన బయట కూర్చొని ఉన్నటువంటి ప్రదేశం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి 100 అడుగుల దూరం ఉంటుంది. ఈ 100 అడుగుల దూరంలో కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డితో కలిసి అక్కడి వరకు ఇంటికి వెళ్లేందుకు నేను ఇక్కడ అప్పటి వరకు కూడా బయట ఇస్తాయని ఆయన చెప్పడంతో మరోపక్క పోలీసులు అయితే ఆయన బయట ఇంటిని కూడా అక్కడి నుంచి లేయాలని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నట్టు అక్కడి నుంచి అయితే ఆయన కదలడం లేదు. మరోపక్క కార్యకర్తలు అయితే ఇంకా చాలా మంది పోలీసులు అంచనా వేసిన దానికంటే ఇంకా ఎక్కువగా కార్యకర్తలు చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో పోలీసులు కూడా దాదాపుగా 900 మంది పోలీసుల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 900 మంది పోలీసుల నుంచి ఆ కార్యకర్తలు రావడం జిల్లా సురేంద్ర అయితే ఇప్పుడు ఆ జైలు దగ్గర నుంచి జైలు దగ్గర నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కేవలం 8 కిలోమీటర్లు అని చెప్తున్నారు. ఇప్పటికీ ఒక 2-3 కిలోమీటర్లు మాత్రమే వచ్చారని చెప్తున్నారు. జగన్ ర్యాలీతో వస్తున్నారు. ర్యాలీకి పర్మిషన్ ఉందా? ర్యాలీతో కాదు, ర్యాలీకి పర్మిషన్, ఎలాంటి పర్మిషన్ లేదు. ర్యాలీకి కానీ, ప్లకార్డులకు కానీ, బ్యానర్లకు కానీ ఎలాంటి పర్మిషన్ లేదు. దాంతో పాటుగా యాక్ట్ 30 కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అయితే కాన్వాయ్ నిదానంగా వస్తా ఉంది. ఎందుకంటే జైలు వద్ద నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల పాటు సింగిల్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ లో అక్కడికి చాలా మంది రోడ్డు అమ్మిడ కార్యకర్తలు చేరుకోవడంతో వారి మధ్య కాన్వాయ్ వస్తా ఉంది. ఆ కాన్వాయ్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే లేట్ అయితా ఉంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేంత వరకు నేను బయట ఉంటాను, ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్తా ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు అయితే జగన్మోహన్ రెడ్డిని అతి త్వరగా అక్కడికి తీసుకెళ్లేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరో పక్క ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో నగరంలో ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఒక పక్క అక్కడ బైఠాయించడం, రోడ్డును బ్లాక్ చేయడం, ఇదంతా మినీ బైపాస్ రోడ్ అంటారు. అక్కడ అదేవిధంగా నిత్యం అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ బైఠాయించడంతో ట్రాఫిక్ కి సంబంధించి ప్రజలంతా ఇబ్బంది పడుతా ఉన్నారు. మరో పక్క జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి కాన్వాయ్ కూడా పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలంతా కూడా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ ధర్నాకు దిగారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి కొద్దిసేపట్లో వైఎస్ జగన్ రాబోతున్నారు. కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఇంకా ఉన్నారు. అయితే కార్యకర్తలు భారీగా వచ్చారు. కేవలం అనుమతులు, పర్మిషన్స్, కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా అధిక సంఖ్యలో కార్యకర్తలు రావడంతో అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సో దీంతో ప్రసన్న కుమార్ రెడ్డి ధర్నాకు దిగారు. మరోపక్క కొద్దిసేపట్లో అక్కడికి వైఎస్ జగన్ రాబోతున్నారు. సో దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం అయితే